గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ఉంగరం గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే మనం గౌరవ మంత్రి గారి సహకారంతో పెన్షన్స్ రాని వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ వచ్చే విధంగా నేను సహకరిస్తాను. అదేవిధంగా వికలాంగులకి పెన్షన్స్ కొంతమందికి నిలిపివేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరణ చేయించి మంత్రి గారి సహకారంతో వాళ్ళందరికీ మళ్ళీ వచ్చేటట్టు చేస్తాను. అంతేకాకుండా కొంతమందికి మన గ్రామంలో రేషన్ కార్డులు ఇంకా మంజూరు కావాలేదు. అటువంటి అన్నిటి కూడా పూర్తిగా త్వరితగతిన నేను పూర్తి చేయిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామంలో వ్యవసాయదారులకి చాలా ఇబ్బందులు, డొంకబాటలు సరిగా లేవు. అన్ని డొంకబాటలను కూడా మళ్ళీ మెటల్ రోడ్లు అన్నీ మంజూరు చేయించి మంత్రి గారి సహకారంతో మన ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని నేను ప్రమాణం చేస్తున్నాను. బక్కమంతులగూడెం ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, గత స్వతంత్రం వచ్చిన కాడ నుంచి కూడా నేటి వరకు కూడా ఎంతోమంది మా బక్కమంతులగూడెం రాజకీయ నాయకులందరూ కూడా వస్తున్నారు, పోతున్నారు. మా బడుగు బలహీన వర్గాలకి ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కూడా మా హరిజన బడుగు బలహీన వర్గాలకి ఉన్న ఏకైక కుటుంబం ఏంటంటే చింతారెడ్డి నాయుడు గారి కుటుంబం, బాసిరెడ్డి గారి కుటుంబం. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కూడా ఒక వర్గానికే ఎక్కువ అభివృద్ధి పనులు చేసుకుంటూ, ఒక వర్గానికే అభివృద్ధి పనులు చేస్తూ ఒక వర్గాన్ని చేస్తున్నారు. కానీ అన్ని వర్గాలని సమిష్టిగా సమన్వయంతో కృషి చేస్తున్న వ్యక్తులు ఎవరంటే చింతారెడ్డి గారు, నారెడ్డి గారి కుటుంబం, బాసిరెడ్డి గారి కుటుంబం. అంతేకాకుండా ఇప్పుడు మా గ్రామానికి విద్యారంగం కానివ్వండి, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే, మా నారెడ్డి గారి తరఫున మా బాసిరెడ్డి గారు అధికారంలోకి వచ్చినట్టయితే తప్పనిసరిగా మా బక్కమంతుల కూడా చరిత్రలోనే గ్రంథాలయంతో పాటు ప్రతి ఇంటికి కూడా వాటర్ సౌకర్యం కల్పిస్తామని కూడా మేము నిర్మాణంగా చెప్తున్నాము. ఎందుకంటే వాటర్ సౌకర్యం ఎండాకాలంలో కానివ్వండి, అదేవిధంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి మేము ఎంతో సుదూర ప్రాంతంలో చదువుకునే విద్యార్థులు కూడా సౌకర్యాలతో పాటు నూతనంగా వాళ్ళ యొక్క నిత్యోత్తర వస్తువులు ఏంటంటే చదువు విషయంలో కూడా అన్ని విధాలుగా ఆదుకుంటారని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. డ్రైనేజ్ సమస్య కావచ్చు, చదువు పరంగా కావచ్చు, వికలాంగుల పరంగా కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రతిదీ కూడా మన దగ్గర ఉంటూ నిత్యం చేదోడు అండదండలుగా ఉంటూ, మనకు చేదోడు వాదోడుగా ఉంటూ నిత్యం మన కళ్ళ ముందు ఉండే నాయకుని గెలిపించాలని ఇందు మూలం కోరుకుంటున్నాను. జై హింద్, జై హింద్.